నగరవాసులను అనారోగ్యానికి గురిచేసే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ లో కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. నగరవాసులను అనారోగ్యానికి గురి చేసే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ లో కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రెట్రోఫిట్మెంట్ సాంకేతికతపై వీసీ మరియు సంస్థ దృష్టి సారించింది. ఇందులో భాగంగా రెట్రోఫిట్మెంట్ కోసం 15/9/2025లో టెండర్లు పిలువగా 30/9/2025 టెండర్ల ప్రక్రియ ముగియటంతో సాయి గ్రీన్ మొబిలిటీ సంస్థకు 200, కళ్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్ కు 40 బస్సులను రెట్రోఫిట్మెంట్ చేసే బాధ్యతను ఆర్టీసీ అప్పగించింది. కొత్తగా 10 డిపోలు, 10 ఛార్జింగ్ కేంద్రాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మౌలిక సదుపాయాల కోసం సుమారు 392 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.